సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ ఉప ఎన్నిక తెలంగాణలో ప్రధాన పార్టీలకు సవాల్గా మారింది. సిట్టింగ్ సీటును కాపాడుకోవడం బీఆర్ఎస్ కు కీలకం కాగా ఎలాగైనా గెలిచేందుకు కాంగ్రెస్ పావులు కదుపుతోంది. కాంగ్రెస్ అభ్యర్థిగా శ్రీ గణేష్ ను ప్రకటించారు. బీఆర్ఎస్ అభ్యర్థిపై సస్పెన్స్ కొనసాగుతోంది. దివంగత ఎమ్మెల్యే లాస్యనందిత సోదరి నివేదితతో పాటు ఉద్యమకారుడు గజ్జెల నాగేష్, కేటీఆర్ సన్నిహితుడు క్రిషాంక్ పేర్లను కేసీఆర్ పరిశీలిస్తున్నారని తెలుస్తోంది. సికింద్రాబాద్ కంటోన్మెంట్ అభ్యర్థి ఎంపికపై పార్టీ నేతలతో కేసీఆర్ సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ విషయాన్ని ట్వీట్ ద్వారా తెలిపారు క్రిషాంక్. ఈ సమావేశానికి తనకి కూడా హాజరు కావాలని పిలుపు వచ్చిందని అన్నారు. ఫలితం ఏమైనా నిరాశ చెందనని చెబుతూ తన అభ్యర్థిత్వాన్ని సమర్థించిన వారికి కృతజ్ఞతలు తెలిపారు. క్రిషాంక్ ట్వీట్ తో సికింద్రాబాద్ కంటోన్మెంట్ అభ్యర్థి ఎవరన్నది ఆసక్తిగా మారింది. ఇదే అంశంపై మరిన్ని వివరాలు బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్. రైట్ వైశాలి, లోక్సభ ఎన్నికలతో పాటే సికింద్రాబాద్ పరిధిలోని కంటోన్మెంట్ అసెంబ్లీ ఉప ఎన్నిక కూడా ఎన్నికలు రాబోతున్నాయి. దీనికి అన్ని పార్టీలు కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఎందుకంటే అన్ని లోక్సభ సీట్లు ఒకవైపు, సిట్టింగ్ స్థానంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ సీటుని కాపాడుకునేందుకు ఆ పార్టీ మరింత కసరత్తు చేస్తోంది. ఇతర పార్టీలు కూడా అధికార పార్టీగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ గతంలో గద్దర్ కూతురు వెన్నెలను పెట్టిన నేపథ్యంలో ఓడిపోయారు కాబట్టి ఇప్పుడు అభ్యర్థిని మార్చి శ్రీ గణేష్ ని పెట్టిన నేపథ్యంలో ఆ పార్టీ కూడా అంతే సీరియస్ గా తీసుకుంది. ఎట్లాగైనా కాంగ్రెస్ పార్టీ గెలుచుకోవాలని. కానీ బీఆర్ఎస్ పార్టీ మాత్రం సిట్టింగ్ స్థానం కాబట్టి ఎట్టి పరిస్థితిలో జారి విడుచుకోవద్దు అనేటువంటి ఆలోచనతోటి ఆ పార్టీ చూస్తుంది. ఎందుకంటే గతంలో సాయన్న పార్టీలో చేరినప్పటి నుంచి కూడా ఇప్పటికే 2 సార్లు బీఆర్ఎస్ నుంచి గెలవడం జరిగింది. అంతకంటే ముందు టీడీపీలో గెలవడం జరిగింది. సాయన్న చనిపోవడంతో లాస్యనందితకు మొన్న రీసెంట్ గా అవకాశం ఇచ్చారు. కానీ 3 నెలలు కూడా కాకముందుకి ఆమె రోడ్డు ప్రమాదంలో చనిపోవడం. కానీ ఇప్పుడు అదే స్థానం నుంచి అదే కుటుంబ సభ్యులకు ఇస్తారా, వేరే వాళ్ళకి ఇస్తారా అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. గడిచిన ఒక నెల రోజులుగా కూడా ఇది పెద్ద హాట్ టాపిక్ గా మారింది. బీఆర్ఎస్ లో లోక్సభ అభ్యర్థులను ఎంపిక చేయడం ఒక ఎత్తు అయితే ఇప్పుడు కంటోన్మెంట్ అభ్యర్థిని ఎంపిక చేయడం అనేది ఆ పార్టీ గులాబీ బాస్ కు చాలా కత్తి మీద సాముగా మారింది. ఎందుకంటే కుటుంబ ఫ్యామిలీ మెంబర్ కి ఇవ్వకపోతే ఒక సమస్య, ఇస్తే ఓడిపోతారా అనేది ఒక సమస్య. ఇట్లా తర్జన భర్జన అనంతరం కేటీఆర్ గాని, హరీష్ రావు, ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి గజ్జెల నాగేష్ ఉద్యమకారుడు ఉన్నాడు, అదేవిధంగా క్రిషాంక్ కూడా ఉన్నారు. అక్కడ మొదటి నుంచి ఆయన కాంగ్రెస్ పార్టీలో నుంచి టికెట్ కోసం ఆశపడి బీఆర్ఎస్ వచ్చాడు అన్నాడు. ఇద్దరు కూడా ఆశపడుతున్న నేపథ్యంలో ఎవరికి ఇవ్వాలి, లేదంటే వాళ్ళ కుటుంబ సభ్యుల్లో నివేదితకి ఇవ్వాలి అనే దాని మీద గడిచిన 20 నెల రోజులుగా కూడా చర్చ నడుస్తుంది. విడివిడిగా కూడా వాళ్ళతో మాట్లాడారు. ఎవరన్నా ఇవ్వకపోతే పార్టీ నుంచి వెళ్ళిపోతారా, ఇట్లా అన్ని అంశాలు కూడా పరిగణలోకి తీసుకున్నారు. కానీ ఈ రోజు ఎట్టకేలకు ఫామ్ హౌస్ కు కేసీఆర్ పిలిపిస్తున్నారు. కాసేపట్లో పేరు అనౌన్స్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తోంది. ఎందుకంటే నివేదిత వైపే కేటీఆర్ గాని కేసీఆర్ గాని ఉన్నట్టుగా మనకు తెలుస్తోంది. ఎందుకంటే ఇక్కడ ప్రధానంగా రీసెంట్ గానే వాళ్ళ సిస్టర్ చనిపోయిన నేపథ్యంలో ఖచ్చితంగా కుటుంబానికి సానుభూతి ఉంటుంది. సాయన్న దాదాపు 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. అక్కడ సౌమ్యుడిగా పేరున్నారు. కంటోన్మెంట్ అంటేనే సాయన్న అన్నటువంటి పరిస్థితుల్లో అలా కుటుంబానికి కాకుండా ఇప్పుడు వేరే వాళ్ళకి కనుక టికెట్ ఇస్తే అది మళ్ళీ వ్యతిరేకంగా పోయే అవకాశం ఉంది. ఖచ్చితంగా అటు కాంగ్రెస్ నుంచి కానీ బీజేపీ నుంచి కూడా ఖచ్చితంగా విమర్శలు చేసే అవకాశం ఉంటుందని కూడా చూస్తుంది. కనుక ఆ విమర్శలకు అవకాశం ఇవ్వకుండా ఉండడం, అదేవిధంగా ఆ ఫ్యామిలీ మెంబర్స్ కూడా దూరంగా పార్టీ మారి వేరే పార్టీకి వేరే అవకాశం కూడా ఉంటది కాబట్టి ఇట్లా ఖచ్చితంగా. ఎందుకంటే సపోజ్ బీఆర్ఎస్ కనుక నివేదితకి ఇవ్వకుండా ఉంటే నివేదిత బీజేపీ వాళ్ళు తీసుకొని ఇమీడియట్ టికెట్ ఇచ్చే అవకాశం కూడా లేకపోలేదు. కనుక అట్లాంటి అవకాశం కూడా ఇవ్వకుండా ఉండేందుకు ప్లాన్ చేస్తుంది. కనుక ఖచ్చితంగా నివేదిత వైపే దాదాపు మొగ్గు చూపినట్టుగా తెలుస్తుంది. ఒకవేళ నివేదితను వద్దు అనుకుంటే మాత్రం చివరి క్షణంలో గజ్జెల నాగేష్ కూడా సెకండ్ ప్రయారిటీగా చూస్తున్నారు. ఎందుకంటే ఆయన ఉద్యమకారుడిగా ఉన్నారు. అక్కడ ఆయన మొదటి నుంచి దాదాపు ఉద్యమ టైంలో ఒక్కసారి అవకాశం ఇచ్చారు కేసీఆర్ కంటోన్మెంట్ లో. కానీ అప్పుడు సాయన్న చేతిలో ఓడిపోయాడు కాబట్టి అప్పుడు టీడీపీ నుంచి ఆయన సాయన్న గెలిచారు. కనుక అప్పటి నుంచి కూడా ఇప్పుడు 3 సార్లు కూడా ఆయనకు టికెట్ దక్కలేదు. కానీ అయినప్పటికీ అక్కడే ఉంటున్నారు. అదే సమయంలో కేటీఆర్ సన్నిహితంగా వెళ్తున్నటువంటి క్రిషాంక్ కూడా ఉన్నారు. ఆయన కూడా టికెట్ ఆశిస్తున్నటువంటి వారిలో ఉన్నారు. ఆయన కూడా కాసేపటికి తన ట్వీట్ కూడా చేశాడు, ఫామ్ హౌస్కి వెళ్తున్నాము, బట్ వాళ్ళ నిరాశ చెందాల్సిన అవసరం లేదు, వాళ్ళు ఇవ్వకపోతే అన్నట్టుగా ట్వీట్ లో చూసాం. ఏదైనప్పుడు కూడా వీళ్ళిద్దరు కాకుండా నివేదిత వైపే అత్యధికంగా మొగ్గు చూపుతున్నట్టుగా మనకు లేటెస్ట్ గా సమాచారం వస్తుంది. మేబీ మధ్యాహ్నం తర్వాత ఏ క్షణమైనా కంటోన్మెంట్ అభ్యర్థి బీఆర్ఎస్ అభ్యర్థి నివేదిత అనే పేరు వచ్చే అవకాశం ఉన్నట్టుగా కూడా మనకు తెలంగాణ భవన్ నుంచి అవుతున్నట్టు సమాచారం. ఒకవేళ ఆల్ ఆఫ్ సడన్ గా ఏదన్నా పరిస్థితులు అనుకూలంగా ఉంటే మాత్రం ఈ మనం ఇంతకుముందు చెప్పినటువంటి క్రిషాంక్, గజ్జెల నాగేష్ లో ఎవరినైనా
ప్రకటించే అవకాశం అయితే కనిపిస్తుంది. గజ్జల నాగేష్ కొంత ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నట్టుగా అర్థమవుతుంది. ఉద్యమకారుడిగా ఉన్నాడు కాబట్టి క్రిషాంక్ కు కేటీఆర్ కోటాలో వచ్చే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. కానీ ఏదైనా కూడా నివేదితను కాదనుకుంటారా, లేదంటే ఉన్న వాళ్ళు ఇద్దరిలో ఎవరికైనా ఇస్తారా అనేది ఇప్పుడు ప్రశ్న ఉంది. మనం చూడాలి కేసీఆర్ ఎటువైపు నిర్ణయం తీసుకుంటారు ఫైనల్ గా అనేది మనం చూడాల్సిన అవసరం ఉంది. రైట్. అయితే బీజేపీ తరఫున పోటీ చేసిన శ్రీ గణేష్ ఎన్నికల్లో లాస్యానందిత తర్వాత 2వ స్థానంలో నిలిచారు కదా, మరి బీజేపీ ఎందుకు టికెట్ ఇవ్వలేదు? కాంగ్రెస్ ఎందుకు టికెట్ ఇచ్చింది శ్రీ గణేష్ కి? శ్రీ గణేష్ కు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆయన మనం రీసెంట్ గా మనం చూసాం. గతంలో సాయన బతుకున్నప్పుడు సాయనకి దాదాపు 40,000 పైకి ఓట్లు వచ్చాయి. కానీ మనం చూసాం మొన్న లాస్యానందిత సాయన చనిపోయిన తర్వాత కూడా సింపతిగా పెద్దగా 17,000 ఓట్లే వచ్చాయి. అంటే చనిపోయిన తర్వాత కూడా సింపతి పెద్దగా గెయిన్ చేసుకోలేకపోయింది లాస్యానందిత అని కూడా ఉంది. కనుక అదే కుటుంబానికి ఇవ్వడం ఒక ఇష్యూ అయితే కేసీఆర్ కు. ఇప్పుడు మళ్ళీ మనం శ్రీ గణేష్ గురించి మాట్లాడుకుంటే శ్రీ గణేష్ కు మొన్న గద్దర్ కూతురు కంటే కూడా ఎక్కువ ఓట్లు వచ్చాయి. దాదాపు 40,000 పైసలకు వచ్చినట్టుగా మనకు తెలుస్తోంది. అంటే ఇప్పుడు బీజేపీ ఖచ్చితంగా టికెట్ ఇచ్చే అవకాశం ఉంటది. కానీ అందుకంటే ముందే కాంగ్రెస్ పార్టీ అది అలర్ట్ అయింది. బీజేపీ క్యాండిడేట్ ని లాగేసుకొని ఆయనకి ఇమీడియట్లీ టికెట్ ఇచ్చినటువంటి సందర్భాన్ని మనం చూసాం. కనుక బలమైనటువంటి అభ్యర్థి గద్దర్ కూతురు కంటే కూడా గణేషే బెటర్ అని కాంగ్రెస్ పార్టీ అనుకుంది. కనుక గణేష్ కు టికెట్ అయితే అనౌన్స్ చేసింది. ఇప్పుడు బీజేపీ గణేష్ పోయిన తర్వాత ఎవరు అనేది ఇప్పుడు ఆ పార్టీకి చాలా ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఉంది. సెకండ్ స్థాయి లీడర్లు ఎవరు ఉన్నారు అని కూడా అన్వేషణ స్టార్ట్ అయింది. అందుకనే ఒకవేళ తప్పదనుకుంటే ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి దాంట్లో ఎవరైనా టికెట్ రాకపోతే ఇతర పార్టీలకు వెళ్ళకపోవడం అనేది కూడా మనం వెళ్తారా వెళ్ళరా అనేది కూడా ఇంకా మనకు తెలియాల్సి ఉంది. బట్ కూడా ఈ టికెట్ బీఆర్ఎస్ లో అనౌన్స్ అయిన తర్వాత ఖచ్చితంగా మార్పులు చేర్పులే అవకాశం ఉంటుంది. కనుక రాని వాళ్ళని కూడా ఖచ్చితంగా బీజేపీ ఆకర్షించే అవకాశం కూడా కనిపిస్తుంది. చూడాలి ఫైనల్ గా బీజేపీ అభ్యర్థిని ఎవరు పెడతారు అనే దాన్ని బట్టి కూడా గెలుపు అవకాశాలు మన కంటోన్మెంట్ లో కనిపిస్తాయి. అదే సమయంలో బీఆర్ఎస్ లో అభ్యర్థి ఎవరు అనేది చాలా కీలకంగా మారనుంది. ఎందుకంటే చాలా ప్రెస్టేజ్ గా తీసుకోండి. లేక టికెట్ కనుక గిక్కి ఓడిపోతే మాత్రం చాలా విపత్కర పరిస్థితులు ఉంటాయి. లోక్సభ ఎన్నికల్లో వచ్చే సీట్లు ఒక ఎత్తు అయితే కంటోన్మెంట్ లో ఉప ఎన్నికలను గెలుచుకోలేకపోతే ముఖ్యంగా కేసీఆర్ మీద కావచ్చు, లేదంటే ఆ పార్టీ మీద కూడా ఖచ్చితంగా మొత్తపడే అవకాశం ఉంటుంది. బట్ చూడాలి అంతిమంగా కేసీఆర్ ఎటువైపు నిర్ణయం తీసుకుంటారనేది. రైట్. థ్యాంక్ యూ నరేందర్. సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ ఉప ఎన్నిక తెలంగాణలో ప్రధాన పార్టీలకు సవాల్గా మారింది. సిట్టింగ్ సీటును కాపాడుకోవడం బీఆర్ఎస్ కు కీలకం కాగా ఎలాగైనా గెలిచేందుకు కాంగ్రెస్ పావులు కదుపుతోంది. కాంగ్రెస్ అభ్యర్థిగా శ్రీ గణేష్ ను ప్రకటించారు. బీఆర్ఎస్ అభ్యర్థిపై సస్పెన్స్ కొనసాగుతోంది. దివంగత ఎమ్మెల్యే లాస్యానందిత సోదరి నివేదితతో పాటు ఉద్యమకారుడు గజ్జల నగేష్, కేటీఆర్ సన్నిహితుడు క్రిషాంక్ పేర్లను కేసీఆర్ పరిశీలిస్తున్నారని తెలుస్తోంది. సికింద్రాబాద్ కంటోన్మెంట్ అభ్యర్థి ఎంపికపై పార్టీ నేతలతో కేసీఆర్ సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ విషయాన్ని ట్వీట్ ద్వారా తెలిపారు క్రిషాంక్. ఈ సమావేశానికి తనకి కూడా హాజరు కావాలని పిలుపు వచ్చిందని అన్నారు. తన అభ్యర్థిత్వాన్ని సమర్థించిన వారికి కృతజ్ఞతలు తెలిపారు. క్రిషాంక్ ట్వీట్ తో సికింద్రాబాద్ కంటోన్మెంట్ అభ్యర్థి ఎవరన్నది ఆసక్తిగా మారింది.